అరబ్ దేశాలతో ఫోన్లో మాట్లాడిన మోడీ మనకి ఇరాన్తో మాట్లాడలేదు. ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే మాట్లాడతారు. ఇరాన్కి సంబంధించినటువంటి అలాంటి అంటే ఆ అధ్యక్షుడు ప్రధానమంత్రి అయితే మాట్లాడతారు. మోడీ చనిపోయింది అక్కడ మత పెద్ద వాళ్ళ సుప్రీమో అనేది వాళ్ళకి, ప్రపంచానికి కాదు కదా. ఆయన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మత గురువు తప్పించి ఇటు కాదు కదా. అందులో మళ్ళీ షియాల్లో కూడా ఇరాక్ మత గురువుని ఒరిజినల్ గురువు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక విభేదాలు ఉన్నాయి. అది పక్కన పెడితే మనకి అసలు మన వచ్చే లాభాలు నష్టాలు చెక్ చేసుకుంటే ఇరాన్ గల్ఫ్ దేశాల్లో భారతీయుల జనాభా 24-25 అంచనాల ప్రకారం 90 లక్షల మంది. ఇకపోతే ఇరాన్లో భారతీయుల సంఖ్య 10,000 మంది ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్సే, అలా వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళు, వ్యాపారులు, షిప్పింగ్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళేం పర్మనెంట్ కాదు అక్కడ. ఆ పర్మనెంట్గా ఉండేవాళ్ళు మన వాళ్ళు తక్కువ. ఒక్క దుబాయ్లోనే 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉన్నారు. కువైట్లో 10 లక్షల మంది ఉన్నారు. ఖతార్లో 8.3 లక్షల మంది ఉన్నారు. ఒమన్లో సుమారు 7 లక్షల మంది ఉన్నారు. బహ్రెయిన్లో 3.2 లక్షల మంది ఉన్నారు. ఇకపోతే మతపరమైన జనాభా పరంగా చూసుకున్న గల్ఫ్ దేశాల్లోని భారతీయుల మతపరమైన గణాంకాల ప్రకారం ముస్లింలు 50%, హిందువులు 25%, క్రైస్తవులు 25%. సౌదీ అరేబియా వంటి దేశాల్లో హిందూ జనాభా శాతం కొంచెం తక్కువగా ఉంది, కానీ దుబాయ్, ఒమన్ లాంటి చోట్ల గణనీయంగా ఉంది. అలాగే వాణిజ్య విలువల పరంగా చూసిన భారత్ చేసే వాణిజ్యంలో గల్ఫ్ దేశాల వాటానే చాలా పెద్దది. గల్ఫ్ దేశాలతో జీసీసీ భారత్ దేశాల మధ్యన మొత్తం వాణిజ్య విలువ $178 బిలియన్, అంటే 14,80,000 కోట్లు. దుబాయ్తో మనకు అత్యధికంగా $85 బిలియన్ పైగా వ్యాపారం జరుగుతోంది. ఇరాన్తో అయితే అంతర్జాతీయ ఆంక్షల మూలంగా ఇరాన్తో మన వాణిజ్యం చాలా తక్కువ. ప్రస్తుతం కేవలం $1.7 బిలియన్, అంటే 14,000 కోట్లు మాత్రమే. ఆర్థికంగా చూస్తే కూడా మన గల్ఫ్ దేశాలతోనే అత్యధికంగా లాభం ఉంది. ఇంకొకటి రెమిటెన్స్, విదేశీ నగదు గల్ఫ్ దేశాలను భారతీయులు ఏటా సుమారు $40 బిలియన్ ఇండియాకు పంపిస్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాలు అత్యంత కీలకమైనది. అలాగే మనకు కావాల్సిన ముడి చమురు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాస్, ఎల్ఎన్జీ కావచ్చు, మెజార్టీ వాటా దుబాయి, సౌదీ అరేబియా, ఖతార్ నుండినే వస్తాయి. పోతే పెట్టుబడుల పరంగా చూస్తే కూడా దుబాయి, సౌదీ అరేబియా భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రంగంలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టినాయి. అట్లాగే మనోళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అక్కడ ఇళ్ళు అవి కూడా కొనుక్కుంటున్నటువంటి ఆస్తులు కూడా కొనుక్కుంటున్నారు, రియల్ ఎస్టేట్. అలాగే ఇరాన్ పరంగా చూస్తే మనకి చాబార్ పోర్ట్ వంటి ప్రాజెక్టు ద్వారా ఎంఓయూలు ఉన్నాయి, జాయింట్ వెంచర్. ఆర్థికంగా చూస్తేనేమో ఉద్యోగరీత్యా గల్ఫ్ దేశాలు, దుబాయ్, సౌదీనే మనకి మంచి మిత్రులు అవుతారు. కేవలం 10,000 మంది 14,000 కోట్ల వ్యాపారం ఉన్నోళ్లతో మనం ట్రావెల్ అవ్వాలా? వాళ్ళ వల్ల సఫర్ అవుతున్నటువంటి 90 లక్షల మంది జనం ఉండి 14.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగేటటువంటి వీళ్ళతో ట్రావెల్ అవ్వాలా అన్నదే ఇక్కడ కీ పాయింట్. మోడీ ఇటుకి మొగ్గు చూపుతున్నాడు. దాన్ని అవుననాలా కాదనాలా ఎవరిష్టం వాళ్ళది.